హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ వేలో కప్ కేక్స్ 5 to 6 వెరైటీస్ దాకా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఎప్పుడు ఒకే రకమైన కప్ కేక్స్ తిని తిని మీకు కానీ మీ పిల్లలకు కానీ చాలా బోర్ కొట్టుంటుంది కదా. అయితే ఈ రెసిపీ మాత్రం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ప్రొఫెషనల్గా చేసే రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. చూడండి, అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు, కానీ మనం ఈ రెసిపీ మొత్తం గోధుమ పిండితోనే చేస్తామండి, మైదా పిండితో అయితే కాదు. మీరు గనక మైదా యూజ్ చేయాలి అనుకుంటే నేను వేసిన గోధుమ పిండి వేసిన క్వాంటిటీ ప్లేస్లో మీరు అదే క్వాంటిటీలో మైదా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఎప్పుడైనా సరే తప్పదు తినాలి అని అనుకున్నప్పుడు బయటవి మైదాతో చేస్తారు కాబట్టి బేకరీస్లో అవి తినొచ్చు, తప్పదు అన్నప్పుడు. కానీ ఇంటిలో మాత్రం పిల్లలకి మనం పెట్టాలి అనుకుంటే హెల్తీగా ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేయండి. లేదంటే గోధుమ పిండి ప్లేస్లో మీరు రాగి ఫ్లోర్ కానీ ఇంకా ఏ ఫ్లోర్ అయినా, ఓట్స్ ఫ్లోర్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. కానీ హెల్తీ వేలోనే పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్స్, ఈ రోజుల్లో ఎక్కువ జంక్ ఫుడ్స్ తిని తిని పిల్లలు బాగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా చూసేయండి ప్రాసెస్. అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం పైనే ఇచ్చేసాను, దాని ప్రకారంగా యాడ్ చేసుకోండి. బటర్ని ఫస్ట్ మెల్ట్ చేసుకోండి. మీ దగ్గర వెన్నపూస అన్నా సరే వాడుకోవచ్చు, లేదంటే అన్సాల్టెడ్ బటర్ అయినా యూజ్ చేయవచ్చు. అలా బటర్ని మెల్ట్ చేసుకున్న తర్వాత అదే బటర్లో 1 కప్ అనేది షుగర్ వేసుకోండి. పౌడర్ షుగర్ అయినా వేసుకోండి, గ్రాన్యులేటెడ్ షుగర్ అయినా వేసేసుకోండి. వేసుకొని చక్కగా బీట్ చేసుకోండి. నా దగ్గర స్టాండ్ మిక్సర్ ఉంది కాబట్టి అందులో పెట్టేశాను. అలా బీట్ చేసుకుంటూ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఎలా పైన ఇచ్చానో సేమ్ అలాగే తీసుకోండి. వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే గోధుమ పిండి తీసుకున్నాను 1.5 కప్పు. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసాను. ఇందులో బటర్ షుగర్ వేసాం కదా, బీట్ చేసుకుంటున్నాం కదా, అందులోనే కొంచెం కర్డ్ వేసుకొని బీట్ చేసుకొని చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కర్డ్ అనేది దేనికి సబ్స్టిట్యూట్ అంటే సోర్ క్రీమ్కి సబ్స్టిట్యూట్ అండి. అది ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను కర్డ్ యూస్ చేస్తున్నాను. సోర్ క్రీమ్ అంటే ఏమీ లేదండి, వెనిగరు ప్లస్ మన దగ్గర విప్పింగ్ క్రీమ్ కానీ హెవీ క్రీమ్ కానీ ఉంటుంది కదా, ఆ క్రీము వాటికి కలిపి స్టోర్ చేసేసుకున్న దాన్ని యూజ్ చేస్తారు. ఈస్ట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం అడ్జస్ట్ చేసుకుందాము. కర్డ్ వేసుకొని అలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా జల్లించుకొని దాన్ని మళ్ళీ మీరు విస్కర్ ఉంటే విస్కర్తో కానీ స్పూన్ ఉంటే స్పూన్తో చక్కగా కలుపుకోండి. ఎక్కడైనా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఒకే చోట ఉండిపోకుండా. ఇలాగే దీంట్లో ఎగ్స్ వేసుకోండి. 3 ఎగ్స్ అనేది నేను వేసుకుంటున్నాను. ఎగ్ నేను వేసుకోను, ఎగ్లెస్ చేసుకుంటాము అని అనుకుంటే కనుక ఇక్కడ ఎగ్స్ ప్లేస్లో మీరు మిల్క్ అయినా యాడ్ చేసుకోండి. కొద్దిగా మిల్క్ కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది ఎగ్కి సబ్స్టిట్యూట్గా. ఇలా మీరు చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి విస్కర్, స్టాండ్ మిక్సర్ అవసరమా అంటే మీ దగ్గర కనుక ఇప్పుడు మీరు పౌడర్ షుగర్ వేసే లెక్క అయితే విస్కర్ కానీ స్టాండ్ మిక్సర్ కానీ ఏది అవసరం లేదు. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బ్యాచెస్ వైజ్గా మొత్తం కలిపేసుకోండి. చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా లమ్స్ లేకుండా కలుపుకోండి. మనం వీట్ ఫ్లోర్తో చేస్తున్నాం కాబట్టి బ్యాటర్ కనుక మీకు థిక్గా ఉందని అనిపిస్తే కనుక అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం, బాగుంటుంది. నాకు సరిపోతుంది బ్యాటర్ థిక్నెస్ అని చెప్పి నేనేమి యాడ్ చేయలేదు. ఈ బ్యాటర్లోనే మొత్తం షిఫ్ట్ చేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోండి. ఎలాగైతే చూపిస్తున్నానో వీడియో కొద్దిగా లెందీగా ఉన్నా సరే
స్టాండ్ మిక్సర్ బౌల్ పెద్దగా ఉంది, అందులో క్లియర్గా కనిపించట్లేదు అని నేను దీంట్లో షిఫ్ట్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సేమ్ ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మిక్స్ చేసుకోండి. డ్రై ఇంగ్రీడియంట్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ని మనం 2 బ్యాచెస్ లేదా 3 బ్యాచెస్గా డివైడ్ చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది ఎందులో ఏ ఫిల్లింగ్స్ వేసుకోవాలి, ఎందులో ఏం చాకో పౌడర్ కానీ ఏం కలుపుకోవాలని చెప్పి మనకు అర్థమవుతుందని ఇలా డివైడ్ చేసుకోమని చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా 3 బ్యాచెస్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్లో అనేది 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధానంగా చేయండి. అందులోనే కొద్దిగా చాకో చిప్స్ ఉంటే కనుక వేసుకోండి. చాకో చిప్స్ లేకపోయినా పర్లేదు. నేను బేకింగ్ చేస్తున్నా అంటే ఆటోమేటిక్గా అందరి దగ్గర చాకో చిప్స్ ఉంటాయి కదా. లేదు బేకింగ్ ఫీల్ కాదు అనుకుంటే కనుక మనకు నచ్చిన చాక్లెట్స్ తెచ్చుకొని అవి కొంచెం కూలింగ్ ఉన్నప్పుడు చంక్స్ కింద కట్ చేసుకొని అదే బ్యాటర్లో మిక్స్ చేసుకొని ఇలా కప్ కేక్ మౌల్స్ ఉంటాయి కదా, ఆ మౌల్స్లో షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేస్తున్నాను కదా బటర్ స్కాచ్ సాస్ అండి. ఇది బటర్ స్కాచ్ స్ప్రెడ్ అని అంటారు, లేదంటే బటర్ స్కాచ్ సాస్. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అది టైట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం తీసి దీన్ని ఫిల్లింగ్ కింద వేసుకుంటాము. చాలా బాగుంటుంది కప్ కేక్స్కి. బటర్ స్కాచ్ సాస్ అంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు, షుగర్తో అయినా చేసుకోవచ్చు. క్యారమెల్ లాగా బాగా బెల్లాన్ని కానీ షుగర్ని కానీ మెల్ట్ చేసి అందులోనే విప్పింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుంటే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక టైట్గా ఉంటుంది. ఇక్కడ నేను వేసింది ఏంటంటే పిస్తాచు బటర్ అండి. అంటే పిస్తా పప్పులు ఉంటాయి కదా, పిస్తా పప్పుల్ని బాగా గ్రైండ్ చేసుకొని అందులోనే కొంచెం బటర్ అయినా వేసుకోండి, లేదంటే విప్పింగ్ క్రీమ్ అయినా వేసుకోండి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి. అవేవి కాదు అనుకుంటే కనుక వైట్ చాక్లెట్ని అయినా సరే మెల్ట్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. పిస్తాది అయితే ది హైలైట్ అండి. అసలు రొటీన్గా కప్ కేక్స్ చేసుకునే ఎప్పుడు నార్మల్గా చేసుకునే దానికన్నా ఇలా ఫిల్లింగ్ కప్ కేక్స్ చాలా బాగుంటుంది. మనకి ఇష్టం వచ్చినట్లు ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూసారా చాకో చిప్స్ సెంటర్లో వేసేసి అదే నార్మల్ బ్యాటర్ని వేసాను. ఒక్కటే బ్యాటర్తో మనం ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పి చూపించడానికి కప్ కేక్స్ చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఇది మీరు ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు. ఓవెన్లో అయితే కనుక 160 డిగ్రీస్ దగ్గర పెట్టుకోండి టెంపరేచర్. 15 to 20 మినిట్స్ అయితే సరిపోతుంది, ఈజీగా బేక్ అయిపోతాయి. లోవర్ రాడ్ ఆన్ చేసుకోండి సరిపోతుంది. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందు మాత్రం అప్పర్ రాడ్ కూడా ఆన్ చేసుకోండి. లేదు ఓవెన్ లేదనుకుంటే కనుక ప్రీ హీట్ చేసిన కడాయి మీద కప్స్ కేక్స్ ఉంటాయి కదా, ఒక ప్లేట్లో పెట్టుకొని స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక దాంట్లో వచ్చేసి చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అది సెంటర్ ఫిల్లింగ్ చేసి దాని మీద కొద్దిగా ఇది వేసాను. అంటే ఆ కప్ కేక్స్ కాకుండా మళ్ళీ సపరేట్గా నేను క్లియర్గా 5 రెసిపీస్ని చూపిద్దామని చెప్పి ఇలా చేశాను. దాని మీద మళ్ళీ చాకో చిప్స్ వేసాను. ఇక్కడ ఇది వేస్తుంది ఏంటంటే పిస్తాచు బటర్. సెంటర్లో ఇలా మనకి ఏది కావాలో అలా సెంటర్లో చక్కగా పెట్టుకున్న తర్వాత దాని మీద మళ్ళీ మనం ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కప్ కేక్ బ్యాటర్ అది వేసుకోండి. ఇది చూడండి పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ కూడా అలా సెంటర్లో పెట్టుకున్నాం కదా ఫిల్లింగ్స్కి, దాని మీద మళ్ళీ నార్మల్గా బ్యాటర్. ఏ ఫిల్లింగ్ అయినా సరే ఇలాగే అండి, మన ఇష్టం అది ఏదైనా సరే. ఒకటి మాత్రం నేను ప్లెయిన్గా కప్ కేక్ చేశాను. ఇప్పుడు ఇదంతా చేసినంత వీట్ ఫ్లోర్తో ఎంత బాగుందంటే వీట్ ఫ్లోర్. మీకు కొంచెం వీట్ ఫ్లోర్ గట్టిగా అనిపించింది అని అనుకుంటే కనుక కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాక్లెట్ స్ప్రెడ్ ప్లస్ చాకో చిప్స్ అవి 2 యూజ్ చేశాను నేను. ఈ 5 కప్ కేక్స్ ఉన్నాయి కదా, ఇంకోటి నేను ఇక్కడ ఏం మిస్ అయిపోయిందంటే అదే బటర్ స్కాచ్దే మిస్ అయిపోయింది. ఆల్రెడీ దాంట్లో చేశాను కదా అని చెప్పి చేయలేదు దీంట్లో. ఇది కూడా మళ్ళీ నేను బేక్ చేసుకున్నాను. ఈ రెసిపీ అనేది చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా మీరైతే కనుక ట్రై చేయండి. ట్రై చేసి ఆ తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎందుకంటే అంత బాగుంది. అసలు దీంట్లో హైలైట్ ఏంటంటే పిస్తాచు నాకు బాగా నచ్చింది. అండ్ చాక్లెట్ కూడా చాలా బాగుంది.
ఇలా మనకు నచ్చిన ఫిల్లింగ్స్తో మనకు నచ్చినట్టుగా కప్ కేక్స్ ఇలా బేకరీస్లో అయితే ఉండవండి చాలా వరకు. ఇలాంటి కప్ కేక్స్, ఫిల్లింగ్ కప్ కేక్స్ ఓన్లీ ప్రొఫెషనల్ బేకర్స్ వరకే చేస్తారని అనుకోకుండా మనం కూడా చేయగలమని నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేశాను. ఈ కప్ కేక్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.